ఆ పిండి వంటల్ని తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి మరి చిన్నపిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు, పెద్దలు చిన్నారు. మళ్ళీ ఇంకా వంటలు ఇంకా తయారవుతూనే ఉన్నాయి, కొన్ని తయారైనాయి. మరి ఈ వంటలని తీసుకొచ్చి ఆడ ఆ ఎడ్ల ముందు పెట్టి ఉపారం అంటారు దీన్ని, ఉపారం పెట్టి నీళ్ళు అరగించి మొక్కినాక అప్పుడు పిల్లలకి ఇస్తారు ఈ వంటలు. ఆ పిల్లలు అప్పటి వరకు కూడా మిటుకుమని చూసుకుంటూ ఉండాల్సిందే తప్ప మరి తినడానికి వీళ్ళు వాటి ముందు మొక్కుతారు. మా బుడ్డోళ్ళు పిల్లల కిడ్స్ చాలా చిచ్చర పిడుగులు. అది ఏదో బాధకి ఇట్లా మొక్కి అలా వెళ్ళిపోతుంది మా చిన్న అన్విత. నోరు తెరిస్తే అగో నేనండి, అగో చూడగో. A few moments later. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సురేష్ లైఫ్ స్టైల్. ఐ ఆమ్ సురేష్. మీరందరూ బాగున్నారు, మేము కూడా బాగున్నామని చెప్తున్నాము. చాలా సంతోషంగా ఇక్కడ మనం ఒక ఊర్లలో జరిగే మంచి పండుగ, వ్యవసాయదారులకి చాలా బాగున్న పండుగ. అది మీకు అందరికీ తెలుసు, పోలాల అమావాస్య. పోలాల అమావాస్య అనగానే చాలా సంతోషంతో ఆనందంతో ఇంటిల్లి పాతి అందరూ కూడా ఇల్లుని శుభ్రపరచుకొని ఇల్లు అలికి ముగ్గులేసి మరి ఇలా గమలకు తోరణాలు కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మా నాన్నని చూస్తే చూడండి, ఇంత పెద్ద వయసులో కూడా చాలా కష్టపడి మరి ఆ ఆకులను అడవిలో దొరుకుతాయి. ఇవి 3 పత్రాకులు అంటారు. ఆ ఆకులను తీసుకొచ్చి మరి ఒక దారానికి కట్టి మరి గమల కట్టడం జరిగింది. అలాగే మనం చూస్తే మరి మా వాడలో కూడా అందరూ పండుగ చేసుకుంటా ఉన్నారు. ఇలా మా పక్క ఇంటిలో కూడా చూస్తే ఒక పెద్ద ఆయన మరి ఈ విధంగా తోరణం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మా నాన్న కట్టినట్టుగానే మరి వాళ్ళది ఇది మెయిన్ గేటు, దీనికి గుజుమాకులు ఉంటాయి, మరి గుజులు అని కూడా పిలుస్తారు. ఇప్పటి పిల్లలకి గేట్ అంటేనే అర్థం అవుతుంది. మరి దాన్ని తలగమల అని కూడా అంటారు. మరి దానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆ తోరణం కట్టడానికి. ఆ తోరణం కూడా సేమ్ ఈ 3 పత్రాకులు మరియు మామిడాకులు కూడా వాడుతూ ఉంటారు. ఇవి చాలా పచ్చగాను కలకలలాడుతూ ఉంటుంది ఇల్లు. ఇంటికి ఎక్కువ మంది చుట్టాలు బంధువులు వచ్చినప్పుడు ఈ విధంగా సంతోషంగా ఉండడానికి ఈ పచ్చని తోరణాలు అనేటివి కూడా అందులో భాగమవుతాయి. మనం ఈయనను చూస్తే ఇటువైపు బాధకి మరి ఆ గుజులకి మెయిన్గా ఉన్న ఒక కొయ్యకి కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ ఆయన మేకుల మీద ఎక్కి మరీ కడుతున్నాడు. ఈ మేకులు అంటే మీకు అందరికీ అర్థం కావాలి ఏంటంటే పరహారి గోడని ఈ కొయ్యలతోని కనుక కర్రలతోని కనుక వేస్తే దాన్ని మేకులు అని పిలుస్తారు. ఇలా అగో మళ్ళీ వచ్చినాం మనం. ఈ మట్టితోని మన జీవనం, మట్టితోనే మన బతుకు, ఈ మట్టితోనే మన ఆట కూడా. పిల్లలు చాలా పెద్దలు అందరూ కలిసి ఈ మట్టిని పిసికి మట్టిని ముద్దగా చేసి ఆ ముద్ద నుండి రకరకాల ఆకారాలు గలగ బొమ్మలను తయారు చేస్తారు. ఆ బొమ్మల్లో భాగంగానే పోలాల పండుగ అంటేనే ఇంతకుముందే మనం చెప్పినట్టు ఎడ్ల పండుగ. ఈ ఎడ్లని తయారు చేసడానికి ఇక్కడ మనం చూస్తే మా అన్నయ్య మరి మట్టి తీసుకొచ్చి పిసుకుతూ ఉన్నాడు. దాన్ని మెత్తగా పిసికి అలా ముద్దగా తయారు చేసి ఆ ముద్ద నుండి ఓర్పుగా నేర్పుగా ఒక వేలుతో ఇలా ఆ రాకుతూ దిద్దుతూ నెమ్మదిగా కాళ్ళు తీసుకుంటారు. ఆ కాళ్ళ తర్వాత ముఖం తీసుకుంటారు. ముఖం నుండి మరి కొమ్ములు కూడా తీస్తే ఆ తర్వాత ఊపురము, ఆ తర్వాత తోక, ఈ విధంగా ఒక ఆకారం చూడండి ఎంత అందంగా తయారైందో. అక్కడ మనం చూస్తే నిజంగా మరి అక్కడక్కడ మనం చూసినట్టుగా ఈ నంది కూడా పనికిరాదు. ఈ ఎద్దు ముందు చాలా అందంగా ఉన్నట్టుగా కనబడుతుంది. ఇలా ఎడ్లని తయారు చేసుకుంటాం. చూస్తే ఇంకా చూడండి, ఒక్కొక్క ఎద్దు తయారు చేయడానికి కనీసం 1/2 గంట 20 నిమిషాలు పట్టచ్చు. ఎందుకంటే అంత దాన్ని తీర్చిదిద్దడానికి నునుపుగా తయారు చేస్తారు. ఇది ఒక కళ. ఈ కళ మరి పల్లెలలో పిల్లల నుండే ఈ కళని అభ్యాసం చేస్తూ ఉంటారు. మరి మేము కూడా చాలా సందర్భాలలో ఈ మట్టితోని
మరి ఇక్కడ ఎర్రమట్టి దొరుకుతుంది, నల్లమట్టితో తయారు చేస్తున్నారు, కానీ ఎర్రమట్టితో కూడా ఇంకా తయారు చేస్తారు. విధంగా దీన్ని కత్తువ అంటారు. దీన్ని కత్తువ అంటే మరి పొలాలప్పుడు ఆ పొలాలలో గట్లను నరకడానికి ఉపయోగిస్తారు దీన్ని. ఇక్కడ మనం ఒక ఎద్దు తయారైనట్టుగా దొరుకుతుంది, చాలా ముస్తాబయి రెడీగా ఉన్నది, పరిగెత్తానా అన్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ ఇంకొక ఎద్దును కూడా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఇది చిన్న ఎద్దు, దీన్ని లేగదూడని కూడా అనవచ్చు, లేదా కోల్లాగా అనవచ్చు. ఈ పెద్ద అరకకు దున్నే వాటిని ఎడ్లు అన్నట్లే ఈ అరకకు ముందుకు ప్రాక్టీస్ అయ్యే వాటికి మరి కోల్లాగలు అంటారు, కరపాలు అంటారు, అటువంటివి కూడా తయారు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇలా తయారు చేయడానికి చాలా నేర్పడిన దాన్ని టాలెంట్ అంటారు. మనం మరి మట్టితోని అనేక బొమ్మలు తయారు చేయడంలో ఈ కుమ్మరి కులస్తులు చాలా నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. వాళ్ళకి మట్టి యొక్క స్వభావము, మట్టి యొక్క లక్షణం వాళ్ళకు తెలిసినంతగా ఇంకా మరెవరికి తెలియదని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు మట్టితోని కుండలు తయారు చేస్తారు చాలా నేర్పుగా, ఓర్పుగా. అదే కళ ఈ వినాయక విగ్రహాలు కానీ, ఈ ఎడ్లు బొమ్మలు కానీ, ఇంకా వేరే రకరకాల బొమ్మలు మనం చరిత్రలో కనుక చూస్తే మరి సింధు నాగరికత కాలంలో కూడా తయారు చేసిన మట్టి బొమ్మలు నేటికి చెక్కు చెదరకుండా మనకి అక్కడక్కడ తవ్వకాలలో బయటపడతాయి. ఇది ఇప్పటి కళ కాదు, 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన కళగా ఉంది. ఇది మన ఊర్లలో నేటికి ఆ కళ మాయమైపోలేదనడానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఇక్కడ మొండెద్దు నుండి కొమ్ములు వస్తాయి, కొమ్ముల నుండి ఊపురం వస్తుంది, ఊపురం నుండి తోక వస్తుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి తయారు చేసినాక చాలా వావ్, ఇది ఒంగోలు గిత్తలా కనబడతా ఉంది. Don't know if I can find my way out. I'm stuck in my prison of doubt. In this torsion, and everything is gonna don't know if I can find my way out. In this fall into the ocean. ఇలా చూస్తే ఇంకొక ఎద్దును కూడా తయారు చేసి ఒక సవారి, ఒక రైతు మరి గుర్రాల మీద ప్రయాణం చేసినట్టుగా
మరి ఇక్కడ ఒక బొమ్మని తయారు చేస్తున్నట్టు చూడవచ్చు. చాలా ఈ పిల్లలకి ఎంతో క్యూరియాసిటీగా ఉంటుంది. మా చిన్నతనంలో కూడా మేము చాలా ఎంజాయ్ చేస్తూ మరి ఆ ఎడ్లని నిజంగా ఎడ్లుగా భావించి వాటికి ఎడ్ల బండి. ఇక్కడ మనం ఒక రైతును చూస్తే పుల్లెద్దుని తీసుకొని వస్తున్నాడు. పుల్లెద్దు అనగా తెల్లగా ఉండే ఎద్దుని పుల్లెద్దు అంటారు. చేతిలో పచ్చని ఆకులు ఉన్నాయి, నెత్తికి రుమాలు ఉన్నది. ఇది రైతు యొక్క ఆహార్యం, రైతు యొక్క విధానం. ఇక్కడ మనం చూస్తే పిండి వంటలు ప్రతి పండుగలో చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటాయి. ఇక్కడ మరి పిండి తయారు చేస్తారు. ఆ పిండితో కొన్ని మరి నూనెలో వేయించి వాటిని తీస్తారు. ఈ విధంగా మరి పిండి వంటల్లో తీపి, కారము, మరి పులుపు ఇవన్నీ కూడా భాగంగానే ఉంటాయి. పండుగ అంటేనే కలగలుపుగా ఉంటుంది. జీవితం కూడా అన్ని రకంగా ఉన్నట్టుగానే పండుగల్లో కూడా ఇవన్నీ రుచులని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ తయారు చేయబడిన ఎడ్లు దేవాలర్రకు వచ్చినాయి. ఇక్కడ దేవాలర్రలో మరి పొయ్యిలర్ర నుండి తీసుకొచ్చిన మరి పిండి వంటకాలు కూడా ఇక్కడ పెట్టి ఉపారం మొక్కుతారు. ఇక్కడ మనం పసుపు చల్లి వాటిని పూజిస్తున్నారు. మా అమ్మ మరి చాలా మంచిగా తయారు చేసింది. మరి తయారు చేసిన ఎడ్లన్నీ కూడా ఇక్కడ చేరినాయి. ఇప్పుడు ఇవి పూజలు అందుకుంటున్నాయి. ఇవి వాస్తవానికి ఎడ్ల నమూనాలు అయినప్పటికీ వీటిని ఎడ్లలాగానే భావించి వాటికి నిజంగా ఎడ్లకు ఉన్నట్టుగానే వాటిని భావించి వాటిని పూజించడం జరుగుతుంది. బొట్లు కూడా పెట్టడం జరుగుతుంది. ఇలా వాటి ముందు మరి గోలెం అనవచ్చు, టాకా అనవచ్చు, నీళ్ళ కొరకు ఏర్పాటు చేసే టాకాని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా వాటి మీద మరి ఆకులతోని మరి పసుపుతోని కుంకుమతోని ఈ విధంగా అలంకరించి వాటిని పూజించి మరి ఇప్పుడు దీపం వెలిగిస్తున్నారు. దీపం వెలిగించి మొత్తానికి ఏ సంస్కృతిలో కూడా కనబడది. ఈ రైతు మన దేశానికి వెన్నెముక అంటారు. ఆ రైతులకు బలమే ఎద్దులేని వ్యవసాయం ఏడ్చింది అంటారు. ఆ ఎద్దులని మరి ఉంటేనే వ్యవసాయం నడుస్తుంది కాబట్టి ఎద్దులని ఇంత అందంగా ఆనందంగా పూజించుకునే పండుగ మరి పోలాల పండుగ. ఇక్కడ మరి చాలా బాగా జరుగుతుంది. దీని తర్వాత మరి ఏవైతే పిండి వంటలు ఉంటాయో ఆ పిండి వంటలని తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చి మరి చిన్నపిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. పెద్దలు చిన్నారు. మళ్ళీ ఇంకా వంటలు ఇంకా తయారవుతూనే ఉన్నాయి. కొన్ని తయారైనాయి. మరి ఈ వంటలని తీసుకొచ్చి ఆడ ఆ ఎడ్ల ముందు పెట్టి ఉపారం అంటారు దీన్ని. ఉపారం పెట్టి నీళ్ళు అరగించి మొక్కినాక అప్పుడు పిల్లలకి ఇస్తారు ఈ వంటలు. ఆ పిల్లలు అప్పటి వరకు కూడా మిటుకుమని చూసుకుంటూ ఉండాల్సిందే తప్ప మరి తినడానికి వీల్లేదంటారు. పెద్దలు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇక్కడ మా నాన్న దండం పెట్టుకుంటున్నాడు. ఇలా అమ్మ తయారు చేసిన కాడ నాన్న దండం పెడతారు. ఆ తర్వాత ఒకరు ఇంటిల్లిపాతి అందరు కూడా వాటి ముందు ఒకతరుగా మా బుడ్డోళ్ళు పిల్లలు కిడ్స్ చాలా చిచ్చర పిడుగులు. అది ఏదో బాధకి ఇట్లా మొక్కి అలా వెళ్ళిపోతుంది మా చిన్న అన్విత. నోరు తెరిస్తే అగో నేనండి అగో చూడగో ఇక సాష్టాంగం అంటే మరి మొత్తానికి భూమికి ఆంచి నమస్కారం చేసి తప్పప్పులు ఉంటే మన్నించమని కూడా చెప్పుకున్నా. ఇక్కడ మనం మళ్ళీ రోడ్డుకి వస్తే ఇలా వస్తున్నాయి బసవన్నలు. చాలా అందంగా అలంకరించుకొని వస్తున్నాయి. ఇవి పూజలు అందుకోవడానికి పోతున్నాయి. చూడండి ఎంత ఆహార్యంగా ఒక నిటారుగా టీవీగా నడుస్తున్నాయో. మేమే ఈ పండగకు రాజులం అనేలాగా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ రైతు తీసుకెళ్తున్నాడు. వాటికి మరి పూజలు చేసి వాటిని ఊరేగింపు కూడా ఊర్లలో తీసుకెళ్తారు, అలంకరిస్తారు. ఎవరు ఎద్దు ఎక్కువ అలంకరించబడిందో వాళ్ళకి